రామ్ చరణ్ స్క్రీన్ ప్లేస్ చాలా బాగుంటుంది. రామ్ చరణ్ సూర్య ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా బాగుంటాయి. అంజలి గారి క్యారెక్టర్ అదిరిపోతుంది. అప్పన్న క్యారెక్టర్ రామ్ చరణ్ నిర్గదిస్తాడు. బట్ మైనస్ ఎక్కడ అవుతుందంటే అన్న సినిమా అంతా ఒక ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. హై అనేది క్రియేట్ చేయదు. కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే అన్న ఉన్నా అంటే అది సరిగ్గా లేవన్నట్టు అనిపించింది. ఓన్లీ మనకి ఏదైతే మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉంటుందో ఆ ఒక్క సీనే మనకి చాలా హై ఇస్తుంది. సో దానివల్ల ఇప్పుడు ఫ్లాట్కి వెళ్ళిన ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోతుందనే మైండ్ సెట్తో ఉంటాం మనం. సో దానివల్ల స్టోరీ అనేది కంప్లీట్ ప్రెడిక్టబుల్ అనిపించేస్తుంది మనకి. అంటే సుకుమార్ ఒక రివ్యూ ఇచ్చాడు ప్రీ రిలీజ్ టైంలో వెళ్ళినప్పుడు అన్నాడు, అంటే ఇంటర్వెల్ బ్లాక్ బాస్టర్ క్లైమాక్స్ నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ చేశాడు చరణ్ అన్నాడు. అది ఉందా అసలు? అంత నేషనల్ అవార్డ్ పెర్ఫార్మెన్స్ చరణ్ చేశాడు. చరణ్ యాక్చువల్ ప్రెడిక్టబిలిటీ ఉంది చేశాడు. బట్ ఏంటంటే ఇక్కడ నేషనల్ అవార్డు వచ్చే అంత పెర్ఫార్మెన్స్ చేస్తే కదలేదు ఇక్కడ. అది సింపుల్ స్టోరీ. అది ఇది కూడా ఓట్ హక్కు కోసం గురించి కొంచెం చెప్పారు. ఇంకా దేని గురించి చెప్పారు చెప్తా స్పాయిలర్ అయిపోతుంది. అంటే సాంగ్స్ పరంగా ఎలా అనిపించింది అలా? సాంగ్స్ పరంగా చూసుకుంటే కనుక సాంగ్స్ మాత్రం చాలా గ్రాండ్ ఇయర్గా చేశారు. ధూప్ ఒకటి డిఫరెంట్గా చేశారు. జరగండి ఒకటి చాలా గ్రాండ్ ఇయర్గా పెట్టారు. అండ్ తమన్ సాంగ్స్ గురించి తెలిసిందే, రిలీజ్ అవగానే తిడతాం, సినిమాలో ఏదో బాగానే ఉందంటాం, సినిమా వెళ్ళిపోయాక లూప్లో వింటాం. ఇవి కూడా అలాగే ఉన్నాయి పాటలు. నేను ఎస్జే సూర్య మాత్రం హైయెస్ట్ యాజువల్ ప్రతి సినిమాలో బాగా చేసినట్టు ఈ సినిమాలో కూడా బాగా చేశాడు. అంటే స్టార్టింగ్ లో అందరికి మూవీ ఓపెనింగ్ టైంలో శంకర్ గారు నల్ల కోట్లు వేసి కొంతమందిని అట్లా చూపెట్టారు అన్ని క్యారెక్టరైజేషన్స్ మూవీ ఓపెనింగ్ టైంలో. అప్పుడేంటే బాగా గ్రాండ్ గా అనిపించింది, ఏదో పెద్ద ఇష్యూ. అలా నాకు సినిమా అన్నిటికంటే టైటిల్ లోగో పడుతుంది కదన్న, ఆ ఎలివేషన్ నాకు బాగా అనిపిస్తుంది అన్న. చాలా బాగా డిజైన్, మ్యూజిక్ అని లోగో పడే విధానం, ఒక అసెంబ్లీ అంతా తిరిగి చాలా నాకు చాలా బాగా అనిపించింది. అంత హైకి స్టోరీ ఉందా? అంటే టైటిల్లో డిజైన్లో పెట్టింది సినిమాలో పెట్టలేదన్న. అది అక్కడ అంటే